హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. అందరికీ నమస్కారం. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ఇండియా మన టీమిండియన్ పర్ఫార్మెన్స్ 2024లో ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. అంటే ఇండియా ఏమేమి ఆడింది, ఎలా ఆడింది, ఎట్లా అన్ని మ్యాచ్లు ఒకసారి ఓరక బ్రీఫ్గా 2024లో ఇండియా ఒక జర్నీ గురించి, ఇండియాలో టాప్ పర్ఫార్మర్స్ ఎవరో, ఇండియా అసలు ఏం చేసింది అలా అనేది చిన్నగా వీడియోగా చెప్పుకుందాం. ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఇండియా ఈ సంవత్సరం చాలా బాగా ఆరంభించింది. మంచిగా ఆడుతూ, మంచిగా సిరీస్లు గెలుస్తూ మంచిగా బాగా ఆరంభించింది. కానీ చివరికి వచ్చేసరికి చాలా లాస్ అయిపోయింది. కొన్ని తీవ్రమైన ఓటములు తీసుకోవాల్సి వచ్చింది, తీవ్రమైన పరిస్థితులు చూడాల్సి వచ్చింది, అండ్ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా గ్రేట్ ప్లేయర్స్ ఇలా చాలా బ్యాడ్గా నడిచింది ఇయర్ ఎండ్కి వచ్చేసరికి. సో ఇయర్ స్టార్టింగ్లోనే సౌత్ ఆఫ్రికాతో ఒక మంచి టెస్ట్ సిరీస్ విజయం సాధించాం. ఎలా అంటే ఇంతవరకు మనం గెలిచిన ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నాం, ఒక మ్యాచ్ గెలిచాం. గెలిచిన మ్యాచ్లో ఇంతవరకు ఆ స్టేడియంలో మనం ఇంతవరకు గెలవాల. ఏషియన్ టీం ఇంతవరకు ఏ టీం గెలవాలి ఆ స్టేడియంలో గెలిచి సౌత్ ఆఫ్రికా మీద సిరీస్ విజయం సాధించాం. సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించిన తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ 3 మ్యాచ్లు గెలిచాం. ఫస్ట్ 2 మ్యాచ్లు ఈజీగా గెలిచినా, 3వ మ్యాచ్ కొంచెం టఫ్గా నడిచి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ 2 సూపర్ ఓవర్లు జరిగాయి టీ20 మ్యాచ్లో. అది ఇండియా చేసుకుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ గెలిచాం. ఇప్పుడు ఇలా గెలిచే టైంలోనే మన సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టీంలోకి రిటర్న్ బ్యాక్ అయ్యారు. ఆ తర్వాత వచ్చింది టీ20 వరల్డ్ కప్. టీ20 వరల్డ్ కప్ గురించి మనం చెప్పుకోవాల్సి అవసరం, ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మెమరబుల్ విజయం. ఎప్పుడో 2007లో ధోని కెప్టెన్సీలో గెలిచింది టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ టైం. ఆ తర్వాత మళ్ళీ 17 ఏళ్ళకి 2024లో టీ20 వరల్డ్ కప్ మళ్ళీ గెలిచాం. ఫైనల్ మ్యాచ్ గురించి మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యా బౌలింగ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్, అక్షర్ పటేల్ బ్యాటింగ్, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సూర్యకుమార్ యాదవ్ ఫ్యాంటాస్టిక్ క్యాచ్ ఆన్ ద బౌండరీ లైన్ మీద పెట్టిన సూర్యకుమార్ క్యాచ్ మార్వెలస్ అండ్ ఫ్యాంటాస్టిక్. ఆ క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే మనకి ఇండియన్ లెజెండ్స్ జడేజా, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టీ20కి రిటైర్డ్ ఇచ్చేశారు. యంగ్ జనరేషన్ టీ20లోకి ఇప్పుడు వెళ్ళటానికి రెడీ అయిపోయారు. సూర్యకుమార్ యాదవ్, స్కై అండ్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నప్పుడు కదా, స్కై, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ ఇలాంటి ప్లేయర్ టీ20లో వాళ్ళు రిటైర్ అవ్వడం వల్ల యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ వచ్చింది. ఆఫ్టర్ ద వరల్డ్ కప్ జింబాబ్వే మీద మన యంగ్స్టర్స్ అందరూ వెళ్ళి ఒక టీ20 సిరీస్ ఆడారు. టీ20 సిరీస్ గెలిచేసి వచ్చారు జింబాబ్వే మీద తర్వాత మళ్ళీ శ్రీలంకతో ఒక టీ20 సిరీస్లో గెలిచారు. కానీ శ్రీలంకతో టీ20 సిరీస్ గెలిచిన వన్డే సిరీస్ ఓడిపోయారు. ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే వన్డే సిరీస్ ఓడిపోయారు శ్రీలంకతో. ఆ తర్వాత న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయారు హోమ్లో. అంటే ఆఫ్టర్ టీ20 వరల్డ్ కప్ ఇండియాకి ఇట్లా చివరి స్టేజ్కి ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఇట్లాంటి బిగ్ షాక్లు జరిగినాయి. ఎలాంటివి, ఇప్పుడు హోమ్ సిరీస్లో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయాము, మళ్ళీ శ్రీలంకతో ఓడిఐ సిరీస్ ఓడిపోయాము. ఆ తర్వాత మళ్ళీ 2 టీ20 సిరీస్ గెలిచాము. అంటే బంగ్లాదేశ్ మీద ఒక టీ20 సిరీస్ గెలిచాము, అండ్ సౌత్ ఆఫ్రికా మీద ఒక టీ20 సిరీస్ గెలిచాము. టీ20స్లో ఇండియా టాప్లో ఉంది ఈ సంవత్సరం. అంటే మంచిగా ఆడుతుంది. అన్ని సిరీస్లు గెలిచింది టీ20లో. వన్డేలో ఆడిందే తక్కువ, 3 మ్యాచ్లు ఆడారు. ఆ 3 మ్యాచ్లో ఒకటి డ్రా అంటే వర్షం కారణంగా రద్దయింది. మిగిలిన 2 గెలిచాము. ఇండియా గెలిచింది. ఇండియా ఓడిపోయింది. వన్డే సిరీస్ ఓడిపోయారు. ఈ యొక్క ఇయర్లో టీ20s ఎక్కువ ఆడారు, ఎక్కువ అన్ని విన్నింగ్ స్ట్రైక్ రేట్ ఎక్కువ బాగానే ఉంది. అంతా ఒక మంచి వరల్డ్ కప్ కూడా వచ్చి టీ20స్తో తిరుగు లేకుండా ఉంది. వన్డేస్ తక్కువ ఆడాము, ఒక సిరీస్ ఆడితే ఒక సిరీస్ ఓడిపోయాము. టెస్ట్లో కూడా ఒక సిరీస్ ఓడిపోయాము, ఒక సిరీస్ గెలిచాము, ఒక సిరీస్ పెండింగ్లో ఉంది. కానీ ఈ సిరీస్ పెండింగ్లో ఉన్న సిరీస్లో కూడా ప్రస్తుతానికి మనకి అంత లీడ్ లేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్నది, ఆస్ట్రేలియాకి లీడ్ ఉంది. ఇంకోటి గెలిస్తే ఈ సిరీస్ని డ్రా చేసుకోవచ్చు, అంతే తప్పించి ఇండియా ఈ సిరీస్ గెలుస్తుందని కూడా చెప్పలేము. సో ఇండియా ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ ఆడారు. అంటే స్టార్టింగ్లో మంచిగా విజయాలు అందించి మంచిగా టీ20 వరల్డ్ కప్ కొట్టి ఇండియాకి ఒక మెమరబుల్ ఇయర్గా మిగిల్చారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏం జరిగిందంటే మనకి హోమ్ సిరీస్లో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం. ఆ టెస్ట్ సిరీస్ వల్ల ఇప్పుడు మనం వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళే ఛాన్సెస్ తగ్గొచ్చు. అందులో ఒక 2 మ్యాచ్లు గెలుస్తుంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళం. ఈ సిరీస్ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు.
ఆ తర్వాత వచ్చేసరికి శ్రీలంకతో వన్డే ఓడిపోవటం, మళ్ళీ ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వాళ్ళు లీడ్లో ఉంటాం. లాస్ట్ 10 సంవత్సరాలుగా మనమే ఆడుతున్నాం బోర్డర్ గవాస్కర్ సిరీస్ని. అలాంటిది ఇప్పుడు వాళ్ళు లీడ్లో ఉన్నారు. ఏం జరిగిందో చూద్దాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈసారి ఎవరికి వెళ్తుందో. బట్ హోప్ ద బెస్ట్. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇండియా గెలవాలని చూద్దాం. ఇంకా వచ్చే 2025లో కూడా ఇండియా ఎన్నో విజయాలు సాధించి ఎలాంటి మెమరబుల్ మూమెంట్స్ మన క్రికెట్ ఫ్యాన్స్కి అందిస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్.